ఎంత 3H2O. చూడండి ఇక్కడ 4Fe ఉంది. 4లో హాఫ్ ఎంత? చూడండి ఇక్కడ 4Fe ఉంది. 4లో హాఫ్ ఎంత? దట్ ఈస్ 2Fe2O3. ఖతం, అయిపోయింది. 2 into 1 equal to 2. 2 into 1 equal to 2. ఏంటి? 2 into 1 equal to 2. So 2 is 2 mg, 1 is 1O2, that is 2 mgO. ఖతం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 6H2O ఉంది. దీంట్లో ఆఫ్ ఎంత? 3H2O. 6H2O, దట్ ఈస్ 6లో హాఫ్ ఎంత? 3H2O. ఇక్కడ చూడండి, ఇక్కడ 4Fe ఉంది. 4లో హాఫ్ ఎంత? చూడండి ఇక్కడ 4Fe ఉంది. 4లో హాఫ్ ఎంత? దట్ ఈస్ 2Fe2O3. ఖతం, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ప్రివెన్షన్ మెథడ్. ఈ కరోషన్ చూడండి, ఒక చిన్న షార్ట్కి తెచ్చాను నేను. దట్ ఈస్ కార్స్ పాగల్. ఏంటి? కార్స్ పాగల్. కార్స్ అంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ కరోషన్. ఓకే, కార్స్ అంటే కరోషన్. పాగల్, పి పెయింటింగ్, ఏ. హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? టుడే అయితే చూడండి, ఈ కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్ 20 minutesలో కంప్లీట్ చేయబోతున్నా. 20 minutes. నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్, నెంబర్ ఆఫ్ నిమోనిక్స్ చెప్తున్నాను కదా. ఈ చాప్టర్ అయితే మీకు చూడండి 100% ఒక ఎల్ఏక్యూ అయితే ఇవ్వబోతుంది. ఒక ఎల్ఏక్యూ ఇవ్వబోతుంది. 2 marks వస్తుంది, 1 marks వస్తుంది. ఏపీ అండ్ టీఎస్ పీపుల్ ఖచ్చితంగా ఈ చాప్టర్ అయితే మీకు కెమిస్ట్రీలో, ఓకే, కెమిస్ట్రీ దట్ ఈస్ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు ఉంటాయి. ఓకే, ఈ చాప్టర్ అయితే మోస్ట్ వెయిటెస్ట్ చాప్టర్ ఇది, కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్. అది మొత్తం ఇదొక్క వీడియోలోనే మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా, ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పి. ఈ సిరీస్లో కూడా చూపిస్తాను నేను. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నా, ఒకసారి చూడండి. ఓకే, చెప్తున్నాను కదా, ఇక్కడ వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వర్డ్ బై వర్డ్ ప్రతిదీ కవర్ అవబోతుంది. మీరేం లేదు, ఓకే, ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ బుక్స్ పక్కన పెట్టుకొని మీరు ఈ షార్ట్ నోట్స్ రాసుకోండి. నేను త్వరలోనే ప్రొవైడ్ చేస్తాను ఈ షార్ట్ నోట్స్ మొత్తం. ఓకే, ఎవ్రీ టీఎస్ పీపుల్ మీకైతే మొత్తం అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ మొత్తం అప్లోడ్ చేస్తాను. సేమ్ అలాగే ఏపీ పీపుల్ 4 కెమిస్ట్రీ చాప్టర్స్ అండ్ 4 ఫిజిక్స్ చాప్టర్స్ మొత్తం అప్లోడ్ చేస్తాను. ఓకే, టుడే ఇస్ అవర్ చాప్టర్ ఈస్ కెమిస్ట్రీ. ఓకే, కెమిస్ట్రీలో ఏంది? కెమికల్ ఈక్వేషన్స్ అండ్ ఈ చాప్టర్ చూసుకుందాం, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఓకే, ఫస్ట్కి అయితే మనం అసలు చేంజ్ ఏందో తెలుసుకుందాం. ఓకే, వాట్ ఇస్ మెంట్ బై చేంజ్? చూడండి, ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఏంటి? ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. చూడండి, మనం లాస్ట్ టైం నేను చెప్పాను, నేను ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంది? దట్ ఈజ్ సైకిల్ అని గుర్తుపెట్టుకోండి. సైకిల్ అంటే ఏంది? సైకిల్ రివర్సిబుల్. ఏదేమవుతుంది? రివర్సిబుల్. సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వెళ్తుంది, మళ్ళీ లాస్ట్ నుంచి స్టార్టింగ్ వస్తుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఐస్ వాటర్ తీసుకుందాం. ఓకే, ఐస్ వాటర్ ఫర్ సపోజ్ మనం ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు కూడా చాలాసార్లు లైక్ నర్సరీ కాదులే, మరీ చిన్నపిల్లలు నర్సరీ అంటే. ఓకే, 1 to 5th classes మనమైతే అందరు చూపించుకోవాలని చెప్పి వాటర్ బాటిల్ మొత్తం అది ఐస్ క్యూబ్ అయ్యేలాగా తీసుకొని వస్తాం. మొత్తం ఐస్ క్యూబ్ అయి ఉంటుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు వాటర్ అదే మొత్తం సాలిడ్ ఫేస్లో ఉంటుంది. తర్వాత 1 hour 2 hours తర్వాత చూడండి వాటర్గా మారుతుంది. గుర్తుందా మీకు? మళ్ళీ అదే వాటర్ వెళ్ళి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టగానే ఏమవుతుంది? మళ్ళీ ఐస్ క్యూబ్గా మారుతుంది. ఎలా మారుతుంది? ఐస్ క్యూబ్గా మారుతుంది. అంటే ఏంది? సైకిల్ ఇలాగే చేంజ్ అవుతుంది. ఓకే, సర్కిల్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే దట్ ఈస్ ఫిజికల్ చేంజ్. ఇప్పుడు సేమ్ అలాగే చాక్లెట్స్ చూడండి, చాక్లెట్స్ ఎక్కడైనా చూసినా కానీ మనం ఎక్కడైనా డీమార్ట్ కానీ ఇలా వెళ్ళినప్పుడు, డీమార్ట్ కానీ మోర్ కానీ స్మార్ట్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు కీ వేసి ఉంటారు. ఎందుకు? దొంగలు ఉన్నారు జాగ్రత్త అనడానికి. మనమే కదా దొంగలు, మనకంటే ఎవరైతే దొంగలు ఎక్కువ ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లో పెట్టేసి తాళం వేసి ఉంటాడు. ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతాడు? బయట పెట్టచ్చు కదా. దట్ ఈస్ ద రీజన్. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాడంటే అది సాలిడ్ ఫేస్లో ఉండాలి, అదంటే అది మెల్ట్ అవ్వకూడదు. ఏంటి? మెల్ట్ అవ్వకుండా ఉండడానికి అలా పెట్టేస్తాం మనం. ఓకే, సో మెల్ట్ అయిందనుకో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ సాలిడ్ ఫేస్ అవుతుంది. సో బయట పెడితే అది మెల్ట్ అవుతుంది, మళ్ళీ లోపల పెడితే మళ్ళీ ఏమవుతుంది? సేమ్ అగైన్. ఓకే, దట్ ఈస్ ద ఫిజికల్ చేంజ్. చూడండి ఇక్కడ నో న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్. ఏంటి? ఫిజికల్ చేంజ్లో నో న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్. షేప్, సైజ్ ఆర్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈస్ చేంజ్డ్. షేప్, సైజ్ ఆర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈస్ చేంజ్డ్. షేప్ చేంజ్ అవుతుంది. ఓకే, సేమ్ సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ నుంచి అగైన్ సాలిడ్గా మారుతుంది. ఓకే, అగైన్ వాటర్ వేపర్ ఆల్సో. ఓకే, ఎగ్జాంపుల్ మెల్టింగ్ ఆఫ్ ఐస్. నెక్స్ట్ చూడండి కెమికల్ చేంజ్. చూడండి న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్. ఫర్ సపోజ్ చూడండి, మనం కర్రీస్ కానీ ఏవైనా చేసినప్పుడు స్టార్టింగ్లో ఒకటి తీసుకున్నాం, ఫైనల్గా ఇంకోటి వస్తుంది. అంతే కదా. చూడండి ఇక్కడ మిల్క్ గోస్ సోర్, గ్రేప్స్ ఫర్మెంట్, ఐరన్ నెల్ రస్ట్ ఇన్ ఎయిర్. ఈ 3 గుర్తుపెట్టుకోండి, అయిపోయింది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా రాసుకోండి, దట్ ఈస్ మెల్టింగ్ ఆఫ్ చాక్లెట్ రాసుకోండి. ఖతం, అంతే, అయిపోవాలి ఇంకా. ఓకే,
ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూడండి ఈ యాక్టివిటీ మెగ్నీషియం రిబ్బన్. వెరీ 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 సింపుల్. ఇది మెగ్నీషియం రిబ్బన్ మీ క్లాసులు ఖచ్చితంగా చేపించి ఉంటారు. ఏం లేదు, నేను మీకు ఒక షార్ట్ కూడా చెప్పాను మెగ్నీషియం రిబ్బన్ గురించి. దట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్. అలాగే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి రియాక్షన్ అని చెప్పి మీకు గుర్తుందా లేదు చూడండి. మెగ్నీషియం రిబ్బన్ చూడండి, అది రిబ్బన్ అంటే మనం మెడలోకి వేసేది కాదు, మెడల్ కాదు, అది జడలోకి వేసుకునేది కాదు, రిబ్బన్ కాదు అది. ఓకే, మన జుట్టులకు వేసుకునే రిబ్బన్ కాదు అది, మెగ్నీషియం రిబ్బన్. ఐ విల్ షో యూ 1 minute. మెగ్నీషియం రిబ్బన్ ఇలా ఉంటుంది మనకి. ఓకే, దిస్ ఇస్ ద మెగ్నీషియం రిబ్బన్. ఓకే, ఇలా ఉంటుంది. దీన్ని అయితే మనం ఏం చేస్తాం అంటే ఫైర్ పెట్టి ఓకే దీన్ని చేస్తాం. ఓకే, ఇది చూడండి స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంది చూడండి ఇది. దాని తర్వాత ఇది ఎలా మారుతుందంటే ఒక యాష్గా మారిపోతుంది, వైట్ కలర్ యాష్గా మారుతుంది. చూడండి స్టార్టింగ్ ఇలా ఉంది, దాని తర్వాత యాష్గా మారుతుంది. దిస్ ఈస్ ఫిజికల్ చేంజ్ ఆర్ కెమికల్ చేంజ్? సెకండ్స్లో రావాలి. దట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. బికాస్ చూడండి ఇది తీసుకుంది ఒకటి, వచ్చింది ఇంకోటి. దట్ ఈస్ న్యూ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్. దట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. దట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే టేక్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అబౌట్ 3 centimeters. ఓకే, రబ్ ఇట్ విత్ శాండ్ పేపర్, హోల్డ్ విత్ పేర్ ఆఫ్ టాంగ్స్. పేర్ ఆఫ్ టాంగ్స్ అంటే మనం పట్టుకున్నాం కదా అది. అండ్ హీట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ బన్సన్ బర్నర్. ఓకే, కలెక్ట్ ద వైట్ యాష్ ఫ్రమ్ ఇట్స్ వాచ్ గ్లాస్. తీసుకో, బంద్ చేయి, తీసుకో, టెక్ 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 తీసుకో, నా స్క్రీన్లోకి వచ్చి తీసేసుకో. ఓకే, సో ఏం చేస్తున్నాడు వాడు, దాన్ని తీసుకుని వెళ్ళి ఫ్లేమ్ బంద్ చేస్తున్నాడు. అదేమవుతుంది, ఫర్ సపోజ్ చూడండి మనం పేపర్ అవి బంద్ చేస్తే ఎలా వస్తుంది, ఎల్లో కలర్ ఫ్లేమ్ వస్తుంది. బట్ ఇది ఏమందంటే వైట్ కలర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి వాట్ డూ యూ అబ్జర్వ్, మెగ్నీషియం బర్న్స్ ఇన్ ఎయిర్ విత్ డేజ్లింగ్ వైట్ ఫ్లేమ్. ఒక వైట్ కలర్ ఫ్లేమ్ వస్తుంది. ఓకే, ఒక వైట్ కలర్ ఫ్లేమ్ వస్తుంది. ఎప్పుడైనా చూడండి వెల్డింగ్ అవి చేస్తారు కదా ఇళ్ళ దగ్గర, ఓకే, ఐరన్ వెల్డింగ్, వాళ్ళు కూడా చూడండి వాళ్ళు ఇక్కడ రాడ్ పట్టుకోగానే ఓకే వైట్ కలర్ ఫ్లేమ్ వస్తుంది. అది మనం చూడలేం, వాళ్ళు కూడా ఇలా పెట్టి చేస్తుంటారు, ఇలా ఒక బ్లాక్ కలర్ స్లైడ్ పెట్టుకొని చేస్తుంటారు. ఓకే, దీనికి ఒక షార్ట్ ట్రిక్ చెప్పాను మీకు. వాట్ ఈస్ ద ఒక మ్యాథ్ ఫార్ములా అడుగుతాను నేను, పెద్ద ఫార్ములా అది, మీరు చెప్పలేరు మాది, పెద్ద అంటే పెద్ద ఫార్ములా. 2 into 1 ఎంత సార్? పెద్ద ఫార్ములా అంటే చిన్నది అడిగాడు. దట్ ఈస్ 2 into 1 equal to 2. ఎస్, 2 into 1 equal to 2. 2 into 1 equal to 2. ఏంటి? 2 into 1 equal to 2. So 2 is 2 mg, 1 is 1O2, that is 2 mgO. ఖతం అయిపోయింది. 2 into 1 equal to 2, that is 2 mg plus 1O2 gives rise to 2 mgO. ఇది చూడండి, this is 2 mg plus O2 gives rise to 2 mgO. అయిపోయింది. నెక్స్ట్ కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏం లేదురా. ఫర్ సపోజ్ చూడండి, ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్, చూడండి దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. ఓకే, రెండు కంబైన్ చేసి సిగా మారింది. ఓకే, ఏ ప్లస్ బి రెండు కంబైన్ అయిపోయినాయి, ఇప్పుడు సిగా మారింది. దట్ ఈస్ ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు సి. అంటే రెండు రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. కంబైన్ అవుతున్నాయని చెప్పా, కంబైన్ అయినంటే దాన్ని ఏమంటాం, కాంబినేషన్ రియాక్షన్. ఓకే, రియాక్టెంట్. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటారు రియాక్టెంట్ అంటే 2 mg ప్లస్ ఆక్సిజన్ అన్నాడు, దట్ ఈస్ O2 gives rise to 2 mgO. ఏంటి? 2 mgO. 2 mgO అంటే 2 into 1 equal to 2. తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ వెరీ 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 సింపుల్. మీకు చెప్తాను కదా, 1 minute నేర్పిస్తాను, ఓన్లీ 1 minute, ఫిక్స్ అయిపోండి. ఓకే, ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చాడు చూడండి, Fe ప్లస్ H2O, Fe3O4 ప్లస్ H2 అన్నాడు. సో దట్ ఈస్ అన్బ్యాలెన్స్ అన్నాడు. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. వెరీ వెరీ ఈజీ రా, ఏం లేదు, మనకి యాటమ్స్ అంటే తెలుసు, యాటమ్స్ ఇవన్నీ రాయాలి. సో ఇటు సైడ్ ఉన్నవన్నీ రియాక్టెంట్స్, ఇటు సైడ్ ఉన్నవన్నీ ప్రోడక్ట్స్, మధ్యలో మనతో అటు ఊపుతాం ఇటు ఊపుతాం. దట్ ఈస్ ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్. దాన్ని యారో అంటాం, యారోగా ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ రియాక్టెంట్, దిస్ ఈస్ ప్రోడక్ట్స్. స్పీడ్గా వెళ్తున్నామంటే దిస్ ఈస్ రివిజన్ సిరీస్. రివిజన్ సిరీస్ ఇలాగే ఉంటుంది. ఓకే, ప్రతి చాప్టర్ 20 minutes కంప్లీట్ చేయాలి మనం. చూడండి, దట్ ఈస్ చూడండి ఇక్కడ ఈ ఈక్వేషన్లో. ఓకే, ఈ ఈక్వేషన్లో చూడండి పైన రియాక్టెంట్స్, ఇవి ప్రోడక్ట్స్. ఇవి చూడండి, ఫెర్రస్ ఎన్ని ఉన్నాయి రియాక్టెంట్ సైడ్, ఓన్లీ 1 రాసుకొని ఉన్నాం. ఫెర్రస్ ఈజ్ 1. చూడండి ప్రోడక్ట్ సైడ్ Fe3O4. సో ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి 3. సో వీ హ్యావ్ టేకెన్ 3. తర్వాత చూడండి ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్ అక్కడ రియాక్టెంట్ సైడ్ 2. సో ఇక్కడ కూడా మనం 2 తీసుకున్నాం. తర్వాత చూడండి ప్రోడక్ట్ సైడ్ చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. సో ప్రోడక్ట్ సైడ్ కూడా 2 తీసుకున్నాం. ఆక్సిజన్ చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ చూడండి 4 ఉంది. సో సార్ ఇప్పుడు చూడండి
ఫెర్రస్ చూడండి రియాక్టెంట్ సైడ్ 1 ఉంది. ఓకే, ఫెర్రస్ రియాక్టెంట్ సైడ్ 1 ఉంది. ఓకే, అదే ప్రోడక్ట్ సైడ్ చూడండి 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. 1 ఇక్కడ ఉంటే ఇక్కడ 3 ఉంది. సో దీన్ని కూడా 3గా మార్చాలి, దీన్ని కూడా 3గా మార్చాలి. 3గా మార్చాలంటే ఏం చేయాలి మనం? దట్ ఈస్ ఇంటూ 3తో మల్టిపుల్ చేయాలి. ఏం చేయాలి? ఇంటూ 3తో మల్టిపుల్ చేయాలి. సో 1 ఇంటూ 3 దట్ ఈస్ 3. ఇప్పుడు ఏమైంది చూడండి, 3 బ్యాలెన్స్. సో ఇక్కడ ఏం చేసాం మనం? ఓన్లీ 3తో బ్యాలెన్స్ చేసాం. సో ఈ 3 తీసుకుని ఇక్కడ పెట్టేయడమే. ఏం లేదురా, మనం దేనితో మల్టిపుల్ చేస్తామో దాన్ని తీసుకుని వెళ్ళి యాటమ్ ముందర పెట్టడమే. యాటమ్ ముందర పెట్టడమే దాన్నే అంటాం మల్టిపుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం పెట్టాలి? కోఎఫిషియంట్ ముందర పెట్టేయాలి. నెక్స్ట్ చూడండి హైడ్రోజన్స్ 2 సార్ ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్. అదొక భ్రమ. ఏంది అది? ఒక భ్రమ. మీకు అది బ్యాలెన్స్ కాదురా, మీకు ఒక ట్రాన్స్లో పెట్టేసింది అంతే. ఓకే, నెక్స్ట్ చూడు ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ చూడండి. ఓకే, ఆక్సిజన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి. చూడండి ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఈ 1ని 4గా మార్చాలి. సో ఇక్కడ ఏం చేయాలి మనం? 1 ఇంటూ 4 ఏం దేంతో మల్టిపుల్ చేసాం మనం? 4తో మల్టిపుల్ చేసాం. ఏం చేసాం? 4తో మల్టిపుల్ చేసాం. ఈ 4ని తీసుకుని ఎక్కడ పెట్టాలి? దాని ముందర పెట్టాలి. సో ఎక్కడ చేసాం మనం మల్టిపుల్? ఇక్కడ ఎక్కడ చేసాం మల్టిపుల్? చూడండి ఇక్కడ 4 ఎక్కడ రియాక్టెంట్ సైడ్ చేసాం. సో రియాక్టెంట్ ముందర 4 పెట్టాలి మనం. సో ఇక్కడ పెట్టేద్దాం. చూడండి ఆక్సిజన్ ఇక్కడ H2తో కలిసి ఉంది. ఏంటి? H2తో కలిసి ఉంది. సో టోటల్కి ఇక్కడ 4 పెట్టేస్తాం. సో ఇప్పుడు చూడండి ఆక్సిజన్ ముందర H2O ముందర 4 పెట్టామంటే ఆక్సిజన్ 4 వచ్చింది, అలాగే H2 ముందర 4 వచ్చింది కదా. అర్థమైందా మనకి? ఓకే, ఫర్ సపోజ్ మనం చూడండి ఇద్దరు మనుషులు వాళ్ళిద్దరు ఒకటే అంటే మనం 10 రూపీస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు వాడుకుంటారు, అంతే కదా. సేమ్ ఇలాగా 4 మనం H2O ముందర పెట్టాం, ఆక్సిజన్కి పెట్టాల్సింది మనం. బట్ అక్కడ H2 కూడా ఉంది, H2 కూడా ఏం చేసుకుంది? షేర్ చేసుకుంది. సో ఇప్పుడు ఏమైంది? H2 ఇంటూ 4 దట్ ఈస్ 8 అయింది. ఏమైంది? 8 అయింది. ఇప్పుడు చూడండి దట్ ఈస్ హైడ్రోజన్ ఆల్సో గెట్ 4 దట్ ఈస్ 8. ఇప్పుడు హైడ్రోజన్ చూడండి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఈ 8 ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ చూడండి, ప్రోడక్ట్ సైడ్ 2 ఉన్నాయి. ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడేమో రియాక్టెంట్ సైడ్ ఏమో 2 ఉన్నాయి, ఇక్కడేమో రియాక్టెంట్ సైడ్ ఏమో 8 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవేమో 8 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి ఈ 8 2 బ్యాలెన్స్ చేయాలి. సో ప్రోడక్ట్ సైడ్ ఏం చేయాలి మనం? ఇంటూ 4తో మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు చూడండి 8 అయింది. దట్ ఈస్ ఇప్పుడు ఏమైంది? 8 అయింది. సో ఇక్కడ చూడండి ప్రోడక్ట్ సైడ్ మనం ఇంటూ 4తో చేసాం. ఏం చేసాం? ప్రోడక్ట్ సైడ్ ఇంటూ 4తో చేసాం. సో ప్రోడక్ట్ ఏది? ఇక్కడ చేయండి. దట్ ఈస్ 4H2 అయిపోయింది. ఏమి లేదురా, మనం దేనితో మల్టిపుల్ చేస్తామో దాన్ని తీసుకుని వెళ్ళి దాని ముందు లేచడమే. దీంతో మల్టిపుల్ చేసాం, దాని ముందు లేసాయి, దీంతో మల్టిపుల్ చేసాం, దాని ముందు లేసాయి. వేస్తాయి. మనల్ని ఎవరు రాపేది. దిస్ ఈస్ ద బెస్ట్ కెమిస్ట్రీ క్లాస్ ఎవర్, 100%. తర్వాత చూడండి ఇక్కడ మనం రాసింది వచ్చింది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దట్ ఈస్ 3Fe + 4H2O gives rise to Fe3O4 + 4H2. అదే చూడండి 3Fe + 4H2O gives rise to Fe3O4 + 4H2. ఓకే, బ్యాలెన్స్డ్. తర్వాత చూడండి మనం ఇది 8 మార్క్స్ 6 మార్క్స్ రా. టీఎస్కి అయితే 6, ఏపీ పీపుల్కి అయితే 8. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంబినేషన్ రియాక్షన్ అన్నాడు. ఏంటి కాంబినేషన్ రియాక్షన్? కాంబినేషన్ అంటే ఏం చెప్పేది కదా, 2 కంబైన్ అవ్వడం. ఓకే, దాన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి వాడు ఏం తీసుకున్నాడంటే దట్ ఈస్ CaO + H2O gives rise to CaOH twice plus heat అన్నాడు. సేమ్ అలా చూడండి ఇక్కడ ఏమైంది? ఇక్కడ 1 రియాక్టెంట్ 2 రియాక్టెంట్ 2 కంబైన్ సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. సింగిల్ ప్రోడక్ట్ దట్ ఈస్ ఏమంటాం? కాంబినేషన్ రియాక్షన్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. చూడండి 1 రియాక్టెంట్ సెకండ్ రియాక్టెంట్. సో 1 + 2 gives rise to సింగిల్. 2H2 + O2 gives rise to 2H2O. ఓకే, నెక్స్ట్ చూడండి డీకంపోజిషన్ రియాక్షన్. ఏంటి డీకంపోజిషన్ అంటే ఏం లేదురా, ఓకే, స్ప్లిట్ అవ్వడం అంటాం లేదా బ్రేక్ అవ్వడం అంటాం. ఇందులో మనం ఏం చేసాం? ఇలా కంబైన్ చేసి సింగిల్ తీసాం. సేమ్ ఇలాగే ఇలా కంబైన్ ఉన్నదాన్ని ఓకే బయట తీసేస్తున్నాం. ఇలా తీసుకొని వచ్చేసి ఇలా బయట తీస్తున్నాం. అంటే రివర్సిబుల్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? రివర్సిబుల్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్. చూడండి ఇక్కడ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏ సింగిల్ సబ్స్టాన్స్ బ్రేక్ డౌన్ టు గివ్ టు 2 or more ప్రోడక్ట్స్. అరే ఎక్కువ ప్రోడక్ట్స్ రావడం రా. మనం ఉన్నాం, మా చేతు కాళ్ళు అవన్నీ బయట తీసేసి నువ్వు వెళ్ళిపో. మనకు చదువుద్ది కాబట్టి మన బుక్స్ ఉన్నాయి బయట విసిరేసాయి. మనమే ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి బ్యాగ్తోనే వస్తాం, ఇంటికి వచ్చేసి బ్యాగ్ ఇసిరేస్తాం. బ్యాగ్ ఇసిరేసామంటే ఏమైంది? మనం విడిపోయాం, బ్యాగ్ విడిపోయింది. మనం ఇద్దరం ఇలా కలిసి వస్తాం రా. దట్ ఈస్
చూడండి మనం ఇద్దరం కలిసి వచ్చాం మనం, ఓకే, ఏబి ఇలాగే వచ్చాం, వచ్చి ఏ ప్లస్ బిగా డివైడ్ అయిపోయాం. దట్ ఈస్ డికంపోజిషన్. అంటే మనం ఇంటికి వస్తున్నాం అంటే బ్యాక్ ఇస్త్రీ కొట్టాలి మనం, అంతే కదా, ఇస్త్రీ కొట్టాలి. నెక్స్ట్ చూడండి, థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్. ఏంటి థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్? చూడండి, టేక్ 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ ఇన్ ద డ్రై బాయిలింగ్ ట్యూబ్, హీట్ ద ట్యూబ్ ఓవర్ ఎ ఫ్లేమ్, అబ్జర్వ్ ద కలర్ చేంజ్ అండ్ ద స్మెల్ ఆఫ్ ద బర్నింగ్ సల్ఫర్. ఓకేనా, ఈ సల్ఫర్ కలర్ ఎలా ఉంటుంది చూడండి. అసలు ఈ ఫెర్రస్ సల్ఫేట్ ఎలా డివైడ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం, ఓకేనా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. చూడండి ఇది, చూడండి, FeSO4 7H2O, అది గ్రీన్ కలర్ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం హీట్ చేసామో ఇది FeSO4 ప్లస్ 7H2Oగా మారుతుంది. FeSO4 ప్లస్ 7H2O ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్. హీట్ అంటే ఏమంటాం? దట్ ఈస్ థర్మల్ డికంపోజిషన్. సేమ్ అలాగే చూడండి, 2 FeSO4 తీసుకున్నాం, ఓకే, 2 FeSO4. దీన్ని ఏం చేసామంటే Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3. ఏంటి FeSO4ని మనం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3 ఖాతం, అంతే. చూడండి ఇక్కడ కలర్ చేంజ్ చూడండి, ద కలర్ చేంజ్, ఓకే. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ టర్న్ ఫ్రమ్ గ్రీన్ టు రెడ్డిష్ బ్రౌన్ యాజ్ ద డికంపోజ్. ఓకేనా, గ్రీన్ నుంచి ఏమవుతుంది? రెడ్డిష్ బ్రౌన్గా మారుతుంది. ఈ చాప్టర్ అయితే నేను కంప్లీట్ ఒక చాప్టర్ ఇచ్చున్నా చూడండి. దీంట్లో అయితే కంప్లీట్, ఓకే, కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ ఓరియంటెడ్ చూపించున్నాను నేను. ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్. ఎలక్ట్రోలైటిక్ అంటే ఏంది? ఎలక్ట్రోలైటిక్లోనే ఉంది ఎలక్ట్రిసిటీ అని చెప్పి, ఎలక్ట్రాన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి. చూడండి, వెన్ డికంపోజిషన్ అకర్స్ బై ఎలక్ట్రిసిటీ, ఎందా, ఓకేనా, ఎలక్ట్రిసిటీ వల్ల డికంపోజిషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది, అరే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రా, మన క్వశ్చన్లో వస్తుంది, లైక్ ఎలక్ట్రాలిసిస్ అని చెప్పి వస్తుంది. చూడండి ఇక్కడ 2H2O, ఓకే, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. చూడండి ఇక్కడ 2H2O ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఏంటి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, 1 minute వెయిట్, ప్రింటింగ్ మిస్టేక్ పడింది. 2H2O, ఓకే, 2H2O ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఎలా మారుతుంది ఇది? దట్ ఈస్ 2H2 ప్లస్ O2గా మారుతుంది. ఏమవుతుంది? 2H2 ప్లస్ O2, ఓకే, ఇలా చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ చూడండి, టు డికంపోజ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యూజింగ్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అంటే ఒకటి గుర్తుంది, మీకు గుర్తుందా లేదో? ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నా, 2 pencils పెట్టి పైన ఒక బ్యాటరీ పెట్టి మనం వాటర్లో సాల్ట్ వేసుకుంటే అలాగే చూడండి అక్కడ అయాన్స్ అలాగే క్యాటయాన్స్ రిలీజ్ అవుతాయి. సేమ్ ఇక్కడ ఏం రిలీజ్ అవుతున్నాయి? H2 ప్లస్ O2. ఏం రిలీజ్ అవుతుందా ఇక్కడ? H2 ప్లస్ O2. ఏంటి ఇక్కడ ఏం రిలీజ్ అవుతున్నాయి? H2 ప్లస్ O2, ఓకే. చూడండి, మెటీరియల్స్ రిక్వైర్డ్. అసలు ఈ ప్రొసీజర్ చూడండి. టేక్ ఏ ప్లాస్టిక్ మగ్, ఓకే, టేక్ ఏ ప్లాస్టిక్ మగ్, drill 2 holes at its base and fit rubber stopper in these holes. Connect these electrodes as a 6 volts battery. సో ఏం లేదు, వాడు ఏం చేస్తాడంటే ఒక మగ్ తీసుకొని 2 holes పెట్టాడు. ఆ 2 holesకి బేస్లో చూడండి రబ్బర్ పెట్టాడు, ఓకే. కనెక్ట్ దీస్ ఎలక్ట్రోడ్ యాజ్ 6 volts బ్యాటరీ. దీనికి ఒక బ్యాటరీ పెట్టేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఓకే, కనబడుతుంది కదా, ఓకే. ఫిల్ ద మగ్ విత్ వాటర్ సచ్ దట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇమర్స్డ్, యాడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ H2O. అది చూడండి, వాటర్లోనే మనం ఏం తీసుకుంటే యాసిడ్ తీసుకుంటాం, డైరెక్ట్ యాసిడ్ తీసుకోవట్లా. వాటర్లో యాసిడ్ తీసుకుంటే ఏమవుతుంది? అక్కడ అయాన్స్ అనేవి ఈజీగా రిలీజ్ అవుతాయి, ఓకే. స్విచ్ ఆన్ ద కరెంట్ అండ్ లీవ్ ద ఆపరేటర్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్స్, ఓకే. దాని తర్వాత ఏముంది? మీరు ఫర్ సపోజ్ మీరే చేయాలనుకుంటే 2 pencilsకి, ఓకే, 2 pencils ఇటు సైడ్ ఏం చేస్తారంటే షాప్ చేయండి. దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేయండి. మొన్న బ్యాటరీ కనెక్ట్ చేసి ఒక మగ్గులో పెట్టండి, ఓకే. ఆటోమేటిక్గా అక్కడ చూడండి మీకు సాల్ట్ వాటర్ ఆర్ ఎనీ యాసిడ్లో మీకు అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ ఒకటికే రా, వాటర్లో నుంచి హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ డివైడ్ అవడం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏం తీసుకున్నాం? అక్కడ ఒక బ్యాటరీ తీసుకుంటున్నాం. ఒక బ్యాటరీ, ఎంత బ్యాటరీ? 6 volts బ్యాటరీ. చెప్పండి మీరు, ఎలక్ట్రాలిసిస్ అనగానే సార్ 2H2O నుంచి H2 ప్లస్ O2గా డివైడ్ అవుతుంది, ఓకే. ఎక్కడ అవుతుంది? ఒక మగ్లో మనం వాటర్ తీసుకుంటున్నాం సార్, ఆ వాటర్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసుకుంటున్నాం, డైల్యూటెడ్, కాన్సన్ట్రేటెడ్ తీసుకోవట్లేదు, దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ పెట్టుకొని వేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో దాంట్లో నుంచి H2 ప్లస్ O2 గ్యాసెస్ అనేది డివైడ్ అవుతున్నాయి. దట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్. నెక్స్ట్ చూద్దాం, ఫోటోలైటిక్ డికంపోజిషన్. ఫోటోలైటిక్ డికంపోజిషన్ అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అంటాం, ఓకే. ఫోటో మీన్స్ వాటర్, సన్లైట్, లైట్. చూడండి ఇక్కడ AgCl, ఓకే, AgCl చూడండి వైట్ కలర్ ఉంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఎలా మారింది? 2Ag ప్లస్ Cl2గా మారి గ్రే బ్లాక్ కలర్గా మారింది. సేమ్ అలాగే చూడండి 2AgBr, ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ 2Ag ప్లస్ Br2 మారి అదొక బ్లాక్ కలర్గా మారిపోయింది. దట్ ఈస్ అంటే ఏమవుతుందంటే స్టార్టింగ్లో కలర్ ఉంది మరి చూడండి, మనం జ్యువెలరీ ఉంది కదా, మన జ్యువెలరీ మనం వేసుకునే రింగ్స్ కానివ్వండి ఏం కానీ, ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ హీట్ వల్ల ఏమవుతుందంటే బ్లాక్ కలర్ మారుతుంది, ఓకే. నెక్స్ట్ చూడండి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ షార్ట్ ట్రిక్ అయితే నేను
చెప్పున్నాను, ఒకసారి నేర్చుకోండి. ఓకేనా? కనకం అలీజాన్ ఫెల్డ్ హై కప్ మే సిల్వర్ గోల్డ్. ఓకే, కప్పర్ కాదు కాప్. చూడండి, కనకం అలీజాన్ ఫెల్డ్ హై. ఓకే, కప్ మే సిల్వర్ గోల్డ్. చూడండి, కనకం అని చెప్పా, దట్ ఈస్ కేతో పొటాషియం, Na సోడియం, Ca కాల్షియం, M మెగ్నీషియం, Al అల్యూమినియం, Zn జింక్, F ఫెర్రస్, Led లెడ్, హై దట్ ఈస్ హైడ్రోజన్, కాపర్ Cu మెర్క్యూరీ, సిల్వర్ AgAu. ఓకే, ఇదే డిస్ప్లేస్మెంట్ సిరీస్. ఓకే, రియాక్టివిటీ సిరీస్. ఒకసారి ఈ సిరీస్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ సిరీస్ ఏంటంటే స్టార్టింగ్లో చూడండి మనకి పొటాషియం సోడియం అన్నీ వచ్చినాయి. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా బలమైన వాళ్ళు. వీళ్ళందరూ చూడండి, ఇటు పక్కన వాళ్ళందరూ ఏంటంటే తక్కువ బలమైన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఈజీ కొట్టేస్తారు. ఒక బలవంతుడికి ఒక బలహీనుడిని కొట్టే ఆనం అయితే చాలా రోజు ఉంది. బట్ వాళ్ళ దగ్గర ఒకడు ఉన్నాడు, అదే జనతా గ్యారేజ్. ఓకే, సేమ్ ఇలాగే కెమిస్ట్రీ రాని వాళ్ళకి ఒకడు ఉన్నాడు, వాడెవడు డాక్టర్ సుహేల్ మహమ్మద్. జీరోలో ఉన్న వాడిని హీరో చేస్తాడు. ఓకే, సేమ్ చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే కనకం అలీజాన్ ఓకే ఫెల్డ్ హై కప్ మే సిల్వర్ గోల్డ్. సో ఈ పొటాషియం సోడియం ఇవన్నీ ఏంటంటే హైలీ రియాక్టివ్. ఈ హైలీ రియాక్టివ్ ఏం చేస్తుందంటే లీస్ట్ రియాక్టివ్ని ఊరికి డిస్ప్లేస్ చేస్తుంది సింపుల్గా. చూడండి, ఫర్ సపోజ్ ఈ రియాక్షన్ చూడండి, జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ గివ్స్ రైస్ టు ZnSO4 ప్లస్ Cu. అసలు ఇది ఎలా అయిందంటే జింక్ చూడండి, జింక్ ఎక్కడ ఉంది, హియర్ జింక్ ఇక్కడ ఉంది, జింక్ ఇక్కడ ఉంది. ఓకే, జింక్ ఇక్కడ ఉంది. తర్వాత చూడండి, కాపర్ తీసుకున్నాడు, కాపర్ ఇస్ హియర్. సో Zn ఈస్ గ్రేటర్ దాన్ కాపర్. అంటే Zn ఏం చేస్తుంది, సింపుల్గా కాపర్ని బయటకు వేసేస్తుంది. సో హియర్ ఈ జింక్ ఏం చేస్తుందంటే ఈ కాపర్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ జింక్ కాపర్ని తీసేస్తుంది. సో ఇక్కడ ఏమి రియాక్షన్ ఫామ్ అయింది చూడండి, ZnSO4 ప్లస్ Cuని బయట వేసేస్తుంది, Cuని తీసి బయట వేసింది. అంతే, ఈ 2 రియాక్షన్స్ మీరే చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫైనల్గా వచ్చేసాం కరోషన్ అంటే తుప్పు పట్టుతున్నాం అని చెప్పి. తుప్పు పట్టిపోయావు కూడా నువ్వు చదవకుండా. చూడండి, ఇక్కడ తుప్పు పట్టడం అంటే ఏంది, మనం ఐరన్ మెటల్స్ ఆక్సిజన్ ప్లస్ వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఇవేమవుతున్నాయి, కరోడ్ అవుతున్నాయి. చూడండి, దట్ ఈస్ ఐరన్ ప్లస్ O2 ప్లస్ H2O. ఈ రియాక్షన్ చూడండి, ఈ రియాక్షన్ అయితే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4Fe ప్లస్ 3O2 గివ్స్ రైస్ టు 6 ప్లస్ 6H2O గివ్స్ రైస్ టు 2Fe2O3 ప్లస్ 3H2O. ఓకే, మీరేం లేదు, ఈ 4 3 గుర్తుపెట్టుకోండి. ఓకే, 6లో ఆఫ్ ఎంత 3, దట్ ఈస్ 3H2O. 6లో ఆఫ్ ఇస్ 3 అండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, దట్ ఈస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 6H2O ఉంది, దీంట్లో ఆఫ్ ఎంత 3H2O. 6H2O దట్ ఈస్ 6లో హాఫ్ ఎంత 3H2O. ఇక్కడ చూడండి, ఇక్కడ 4Fe ఉంది, 4లో హాఫ్ ఎంత చూడండి, ఇక్కడ 4Fe ఉంది, 4లో హాఫ్ ఎంత దట్ ఈస్ 2Fe2O3. ఖతం, అయిపోయింది. సో 4Fe అంటే 4లో హాఫ్ ఎంత 2, దట్ ఈస్ 2Fe2O3. తర్వాత చూడండి 6H2O, 6లో హాఫ్ ఎంత 3, దట్ ఈస్ 3H2O. సో ఖతం, అయిపోయింది. అలా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రివెన్షన్ మెథడ్. ఈ కరోషన్ మీకు చూడండి, ఒక చిన్న షార్ట్కి తెచ్చాను నేను, దట్ ఈస్ కార్స్ పాగల్. ఏంటి కార్స్ పాగల్? కార్స్ అంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ కరోషన్. ఓకే, కార్స్ అంటే కరోషన్. పాగల్ P పెయింటింగ్, A చూడండి, P దట్ ఈస్ పెయింటింగ్, A ఎల్లోయింగ్, G గ్రీజింగ్ ఆర్ గ్యాలోనైజింగ్, ఓకే, OL దట్ ఈస్ ఆయిలింగ్. అయిపోయింది, ఖతం, అయిపోయింది. కార్స్ పాగల్ గుర్తుపెట్టుకో, P పెయింటింగ్, A ఎల్లోయింగ్, G గ్రీజింగ్ ఆర్ గ్యాలోనైజింగ్, OL దట్ ఈస్ ఆయిలింగ్. అరే గ్యాలోనైజింగ్ అంటే ఇదిరా, మనం కనబడుతుందా లేదు చూడండి, మనం చాలాసార్లు చూస్తుంటాం, లైక్ రైల్వే ట్రాక్స్లో అలాగా ఇలాంటి రాడ్స్ ఉంటాయి, వైట్ కలర్ రాడ్స్, అవి గ్యాలోనైజింగ్ అంటే. తర్వాత చూడండి, అంటే దానిపైన వైట్ కలర్ పెయింట్ చూడండి, ఆ పెయింట్ ఏంటంటే గ్యాలోనైజింగ్ అంటాం. నెక్స్ట్ చూడండి, ర్యాన్సిటీ అంటే ఏంది, లైక్ ఫుడ్ స్మెల్, ఫాయిల్ స్మెల్, చెడిపోయింది చూడండి ఫుడ్, దాన్ని ఏమంటాం అంటే ర్యాన్సిటీ అంటాం. స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ డ్యూ టు ఆక్సిడేషన్. ఓకే, దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే యాడింగ్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజింగ్ ఎయిర్ టైట్ కంటైనర్స్, రిఫ్రిజిరేటర్, ఫ్లషింగ్ నైట్రోజన్ గ్యాస్. ఒకసారి ఈ 4 పాయింట్స్ చూసుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఈ 4 పాయింట్స్ చూసుకోండి. తర్వాత చూడండి, ఆక్సిడేషన్ అంటే ఏంటి రా, ఆక్సిజన్ ఎక్స్ట్రాగా రావడం. ఏంటి, ఆక్సిజన్ ఎక్స్ట్రాగా రావడం. చూడండి, ఇక్కడ
ఈ కార్బన్ చూడండి సింగిల్గా ఉంది కార్బన్ ప్లస్ రియాక్టెంట్లో ఏమైంది ఆక్సిజన్ యాడ్ అయింది. సో ఫైనల్గా ఏమవుతుంది CO2 అంటే ఎక్స్ట్రాగా O2 యాడ్ అవుతుంది మనకి. ఎక్స్ట్రాగా ఏమవుతుంది O2 యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆక్సిడేషన్ అంటే ఏంటంటే అంటే ఆక్సిడేషన్ ఈస్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ లాస్ ఆఫ్ హైడ్రోజన్. మనకు గుర్తుందో లేదో నేను ఒక షార్ట్కి చెప్పున్నా స్టార్టింగ్ చెప్పున్నా క్రాక్స్ అగైన్ లూజ్ హై దట్ ఈస్ క్రాక్స్ అగైన్ అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ లూజ్ హై అని చెప్పే దట్ ఈస్ లాస్ ఆఫ్ హైడ్రోజన్. ఏంటి లాస్ ఆఫ్ హైడ్రోజన్. సో చూడండి ఇక్కడ ఏమైంది ఇప్పుడు కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఏమైంది గెయిన్ అయింది. ఇక్కడ చూడండి H2 కింద సెకండ్ ఆప్షన్ చూడండి H2 వెళ్ళిపోయింది. H2 ఈజ్ ఎగ్జిటెడ్. మనం చూడండి వీడేమో H2ని తీసుకొచ్చాడు, నేను H2తో ఉన్నా, వీడు ఏం చేశాడు H2ని బయట తరిమేశాడు. దట్ ఈస్ లాస్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే దట్ ఈస్ మీరు ఏం లేదు ప్రోడక్ట్ సైడ్ O2తో కంబైన్ ఉందనుకో ప్రోడక్ట్ దట్ ఈస్ ఆక్సిడేషన్. H2 సపరేట్ అయిపోయింది డిస్ప్లేస్ అయిందంటే దట్ ఈస్ ఆక్సిడేషన్. ఓకే H2 బయటకు వెళ్ళిపోయింది, O2 ముందరికి వచ్చేసింది. దట్ ఈస్ రిడక్షన్ అంటే ఏంది దట్ ఈస్ ఇందాక ఏం చెప్పుకున్నాం గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ చెప్పి ఇక్కడ ఏమవుతుంది గెయిన్ ఆఫ్ హైడ్రోజన్. ఏంటి గెయిన్ ఆఫ్ హైడ్రోజన్. చూడండి ఇక్కడ గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ ఏంటి గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఖతం అయిపోయింది. ఓకే సో రిడక్స్ రియాక్షన్ అంటే 2 ఏంటి ఆక్సిడేషన్ జరగాలి అలాగే రిడక్షన్ జరగాలి. చూడండి ఇక్కడ ZnO నుంచి ZnO నుంచి Znగా మారింది. ఏమైంది Znగా మారింది. చూడండి ఇది ఇక్కడేమో ఆక్సిజన్ ఉంది Zn దగ్గర, ఇక్కడేమో ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ పోయిందంటే దట్ ఈస్ రిడక్షన్. ఏమంటాం రిడక్షన్. ఇప్పుడు చూడండి కార్బన్ ఇక్కడేమో సింగిల్గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజన్ కంపేర్ అయింది దట్ ఈస్ ఆక్సిడేషన్. ఖతం అయిపోయింది. దట్ ఈస్ ఓకే. ఫైనల్గా మీకు ఒకటి చెప్పాలి అదేంటంటే థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చాప్టర్ అయితే మొత్తం చూడండి ఓకేనా. కొంచెం ఫాస్ట్ అనిపించినా పర్లేదు, దిస్ ఈస్ రివిజన్ సిరీస్, ఎవ్రీ వాట్ అయితే కవర్ చేశాను. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్.